కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లిలోని శ్రీ అద్దంకి నాచారమ్మ వారి వార్షిక జాతర మహోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి మోహన్ రావు తెలిపారు. మార్చి 2, మార్చి 3న జరిగే జాతర మహోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని వివిధ శాఖ అధికారులతో ఆలయ ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించారు. చంద్రగ్రహణం సందర్భంగా మార్చి 3న సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి 7:30 వరకు అమ్మవారి ఆలయం మూసివేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే చంద్రగ్రహణం అనంతరం అమ్మవారి ఆలయాన్ని సంప్రోక్షణ చేసి రాత్రి 8 గంటల నుంచి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతర మహోత్సవానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సుమారుగా 1,00,000 మంది తరలివస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఎంపీడీఓ సుధా ప్రవీణ్ తెలిపారు. ఇక్కడ ఆఫీస్ కడికి అదే మన మీటింగ్ శ్రీ అద్దంకి నాచారం తల్లి జాతర మహోత్సవం ఏ కార్యక్రమం అయితే ఉందో అది వచ్చే నెల 2-3 తారీఖుల్లో మా గ్రామంలో జరుగుతుంది. దానికి సంబంధించి ఈరోజు జరిగిన కోఆర్డినేషన్ మీటింగ్లో అందరూ సమన్వయంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరించారు. అలాగే మా గ్రామ పంచాయతీ తరఫున ఎటువంటి వచ్చిన జనానికి ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాతరని ఘనంగా చేస్తామని అందరికీ మీడియా ద్వారా మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. శ్రీ అద్దంకి నాచారం తల్లి జాతర మహోత్సవం ఏ కార్యక్రమం అయితే ఉందో అది కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి గ్రామంలోని శ్రీ అద్దంకి నాచారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు ఈ పాల్గొన మాస పౌర్ణమి సందర్భంగా 2వ తారీఖు సాయంత్రం నుంచి బిగిన్ అయ్యి 3 రాత్రికి జాతర జరుగుతుంది. తదుపరి 4న అమ్మవారు చిన్నమ్మవారు ఆలయ ప్రవేశం చేస్తారు. కాబట్టి ఈ సంవత్సరం గ్రహణ సమయం వచ్చినందున ఈ గ్రహణ కాలంలో మధ్యాహ్నం 3 గంటల కాడ నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దేవాలయం మూసివేయబడుతుంది. తదుపరి ఈ అమ్మవారికి సంప్రోక్షణ కార్యక్రమంలో జరిపిన పిదప భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకుని గ్రహణ సమయం తర్వాత భక్తులు ఎక్కువగా ఇక్కడ ఒత్తిడి లేకుండా అమ్మవారి దర్శనం చేసుకోండి. మిగిలిన వారు కూడా 4వ తారీఖు నుంచి కూడా అమ్మవారి దర్శనం యథావిధిగా జరుగుతుంది. 4 ఉదయం కూడా అమ్మవారి దర్శనానికి మేము అన్ని ఏర్పాట్లు చేశాము. అందరు కూడా సక్రమంగా ఈ ఫెస్టివల్కి సహకరిస్తామని చెప్పారు. అట్లాగే ఏ ఇబ్బంది లేకుండా అమ్మవారి జాతర బాగా విజయవంతం చేయాలని కోరుకున్నాం. మరి అమ్మవారిని దర్శించుకుని వచ్చే భక్తులు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ట్రస్ట్ బోర్డు చైర్మన్గా మరియు ధర్మకర్తలు అట్లాగే ఈఓ, సర్పంచి అందరి సహకారాలతో ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చే మీడియా మిత్రులకి నా నమస్కారం. అందరు కూడా సక్రమంగా ఈ ఫెస్టివల్కి ఆ రోజు జాతర మహోత్సవం సంబంధించిన ఏర్పాట్లు, దానికి సంబంధించి మనం చేయబోయే కార్యాచరణ అంతా కూడా మనము చర్చించడం జరిగింది. సో మనకి జాతర మహోత్సవం మనకి 3వ తారీఖు ప్రధాన జాతర మహోత్సవం 3వ తారీఖు నిర్వహిస్తున్నారు. సో ఆ రోజు మనకి గ్రహణం కూడా ఉంది కాబట్టి సో 4వ తారీఖు కూడా మనకి అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ గుడిలో అన్ని ఏర్పాట్లు చేయబడినాయి. సో ప్రజలందరూ కూడా దీన్ని గమనించి సో మీ ప్రణాళిక ప్రకారంగా అమ్మవారిని దర్శించుకొని ఈ జాతర మహోత్సవాన్ని శుభప్రదం చేయవలసిందిగా కోరుతూ ఆ రోజు జాతర మహోత్సవం సంబంధించిన ఏర్పాట్లు